ప్రియులారా, మనం చూస్తున్నాం కదా ఏంటంటే అభినయ్ దర్శన్ ఇంకా అనేక మంది అలా అజయ్ బాబు వీళ్ళు పొలిటికల్ సైడ్గా వెళ్తానికి చూసి క్రైస్తవులను రెచ్చగొట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. కొంతమంది ఏమో ఎస్సీ ఎస్టీ హోదాల కోసం ధర్నాలు చేయడం, ఇటువంటివి అసలు వాక్యానుసారం కాదు అనేటువంటి విషయం మీకు తెలుసు. అవునండి, అసలు యేసుప్రభు ఏం చేశాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని పిలాతు ఎదురుగా చెప్పాడు. అంతేకాకుండా యోహాను సువార్త 6:18 ఉంటుంది, రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి అలా కొండకు ఒంటరిగా వెళ్ళిన. అంటే రాజుగా చేయబట్టకు ఆయన ఇష్టపడలేదు. ఆయన చేస్తాడు, ఎప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత పరలోకం వెళ్ళిన ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నూతన యెరూషలేము పట్టణం తిరిగి రావడం, అది ఆయన రాజ్యం. అంతకుముందు ఆయన రాజ్యాన్ని పరిపాలించాలని ఆయన అనుకోలేదు. ఆయన సేవకులు అపోస్తలులు కూడా అలాగే అనుకున్నారు. కనుక వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించాలి, ఒక పార్టీ పెట్టాలి, ఇలాంటివి ఎక్కడా కూడా వాక్యానుసారంగా కనపడలేదు. ఎక్కడా కూడా వాళ్ళు భూలోకంలోనే హక్కుల కోసము పోరాడినట్టు కానీ బైబిల్లో మనం అటువంటి ఉదాహరణను ఎక్కడా చూడలేదు. అంటే అది వాక్యానికి విరుద్ధమని తెలుస్తుంది కదా. అంటే ఏంటంటే మన కళ్ళు ఎప్పుడు కూడా పైన ఉన్న వాటినే చూడాలి తప్ప యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో ఉండటం చూడాలి. అంతే ఆ వాక్యం కూడా ఉంది, పైన ఉన్న వాటినే చూడుడి, అక్కడ తండ్రి కుడిపార్శ్వంలో యేసుక్రీస్తు ఉన్నట్టు మీరు చూచెదరని. అదే అనమాట, మనం ఈ భూలోక విషయాల గురించి చింతించకూడదు. భూలోకంలో హక్కుల కోసం వాటి కోసం మనం పోరాడకూడదు. అది వాక్యానుసారం కాదు. అలా చేస్తున్నారంటే వారు నిజమైన క్రైస్తవులు కారు. వారు మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. అట్టి వారికి సపోర్ట్ చేసేవారు వారి కార్యాల్లో వారు పాలి భాగం, వాళ్ళ పాపాల్లో వీళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారని అర్థం. కాబట్టి అటువంటి వారిని ప్రోత్సహించొద్దు. మీరు వాక్యాన్ని ఎరిగి సత్యాన్ని ఎరిగి సత్యానికి విధేయులై వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభువు నామన హెచ్చరిస్తున్నాను. ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధం. కాబట్టి ఏంటంటే అటువంటివి చేసేవాళ్ళు నరకాగ్నిలో పడవేయబడతారని గుర్తించుకొని మీరు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని, ఇటువంటి వాటిని చేసేవారికి సపోర్ట్ చేయకుండా ఉండాలని ప్రభువు నామన మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.